ధవళేశ్వరంలో ఇద్దరు బాలికల కిడ్నాప్ కలకలం రేపుతోంది. గత నెల 22న మారోజు వెంకటేష్ అనే యువకుడు తనతో పాటు ఇద్దరు బాలికలను తీసుకువెళ్లాడు. రైల్వేలో టీసీగా పనిచేస్తున్నట్లు బాలిక తల్లిని వెంకటేష్ నమ్మించాడు. ఒడిశాలోని బరంపురం నుంచి వలస వచ్చిన బాలికల కుటుంబాలు 8 ఏళ్లుగా ధవళేశ్వరంలో నివసిస్తున్నాయి. మాయమాటలు చెప్పిన వెంకటేష్ ఇద్దరు బాలికలను తనతో తీసుకువెళ్లాడు. బాలికల మిస్సింగ్ కేసును జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ సీరియస్ గా తీసుకున్నారు. బాలికలను కాపాడేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ధవళేశ్వరంలో ఇద్దరు బాలికల కిడ్నాప్ కలకలం రేపుతోంది. గత నెల 22న మారోజు వెంకటేష్ అనే యువకుడు తనతో పాటు ఇద్దరు బాలికలను తీసుకువెళ్లాడు. రైల్వేలో టీసీగా పనిచేస్తున్నట్లు బాలిక తల్లిని వెంకటేష్ నమ్మించాడు. ఒడిశాలోని బరంపురం నుంచి వలస వచ్చిన బాలికల కుటుంబాలు 8 ఏళ్లుగా ధవళేశ్వరంలో నివసిస్తున్నాయి. మాయమాటలు చెప్పిన వెంకటేష్ ఇద్దరు బాలికలను తనతో తీసుకువెళ్లాడు. బాలికల మిస్సింగ్ కేసును జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ సీరియస్ గా తీసుకున్నారు. బాలికలను కాపాడేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, లక్ష్మీ దుర్గ, ప్రస్తుతమైతే కనుక ఎవరైతే రైల్వే టీసీగా చెప్పుకొని బాలికలను మోసగించి కిడ్నాప్ చేశాడో మారోజు వెంకటేష్ అనే నిందితుడు, అతనితో పాటు బాలికలను కూడా సురక్షితంగా కాపాడేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ 4 పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 4 పోలీసు బృందాలు కూడా రాష్ట్రం అంతా కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక ఈ మారోజు వెంకటేష్ అనే నిందితుడు గత నెల 22వ తేదీన బాలికలను కిడ్నాప్ చేశాడు. తాను రైల్వే టీసీగా చెప్పుకుంటూ ఎవరైతే ఈ బాలికలు ఒడిశా రాష్ట్రం బరంపురం చెందిన వాళ్ళు వీళ్ళు ధవళేశ్వరంలో ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ నిందితుడు కూడా మారోజు వెంకటేష్ కూడా 3 నెలల క్రితమే వీళ్ళ బాలికలు ఉంటున్న ఇంటి పక్కనే అద్దెకు తీసుకున్నాడు. ఇతనితో పాటు 17 సంవత్సరాల అమ్మాయిని కూడా, విజయనగరానికి చెందిన అమ్మాయిని కూడా నిందితుడు తీసుకువచ్చాడు. తన చెల్లెని చెప్పుకొని వీళ్ళు ఎవరైతే బాలికలు ఉన్నారో వాళ్ళ ఇంటి పక్కనే అద్దుకుంటూ వీళ్ళతో సన్నిహితంగా ఉంటూ వీళ్ళని హాస్టల్కి తీసుకెళ్లడం, వీళ్ళతో సన్నిహితంగా గడపడం, ఇటువంటి పరిస్థితులు గత 3 నెలలుగా కూడా చేస్తున్నాడు. అయితే తను రైల్వే టీసీగా పనిచేస్తున్నాను కాబట్టి ఎవరైతే బాలికలు తల్లి ఉన్నారో తనకు రైల్వేలో కూడా ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించి తల్లిని విజయవాడ తీసుకెళ్లాడు. రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని తల్లిని విజయవాడలో పెట్టి ఇద్దరు కుమార్తెలను కూడా, అంటే వీళ్ళిద్దరు కూడా బాలికలిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు, వీళ్ళు ఒక అమ్మాయికి 15 సంవత్సరాలు, ఒక అమ్మాయికి 14 సంవత్సరాలు, వీళ్ళిద్దరినీ కూడా కాకినాడలో హాస్టల్కి తీసుకెళ్తానని చెప్పేసి గత నెల 22వ తేదీన కిడ్నాప్ చేశాడు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు గాలిస్తున్నారు. 28వ తేదీన గత నెల 28వ తేదీన నిందితుడు మారోజు వెంకటేష్ గుంటూరులో ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించుకొని అక్కడ కూడా గాలిస్తున్నారు. లక్ష్మీ దుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.